చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. గ్యాస్ట్రైటిక్ సింప్టమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. మనకి ఇది కామన్ కంప్లైంట్ అనమాట ప్రెగ్నెంట్ లేడీస్‌లో. వాళ్ళు ఓపిక వచ్చిన ప్రతిసారి మంటగా ఉంటుంది ఛాతీలో, ఇంకా అరగనట్టు, ఉబ్బరంగా ఉంటుందని చెప్తూ ఉంటారనమాట. దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్. ఇది అందరు ప్రెగ్నెంట్ లేడీస్‌లోనూ ఉంటది. అది కామన్, అది రిలీజ్ అవ్వాలి ప్రెగ్నెంట్ లేడీస్‌లో ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడానికి. కానీ దీనివల్ల మనకి అన్‌వాంటెడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ ఈ గ్యాస్ట్రైటిక్ సింప్టమ్స్. అది ఏం చేస్తదంటే స్మూత్ మజిల్ రిలాక్సేషన్ కాజ్ చేస్తది. దానివల్ల మనకి కడుపులో ప్రొడ్యూస్ అయిన గ్యాస్ట్రిక్ యాసిడ్ అనేది మనకి ఫుడ్ పైప్‌లోకి రావడం వల్ల మనకి ఈ సింప్టమ్స్ అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. సో, దీన్ని కొంచెం తగ్గించుకోవడానికి కొన్ని కామన్ మెథడ్స్ ఏంటంటే, ప్రెగ్నెంట్ లేడీస్ తిన్న తర్వాత నైట్ టైం కామన్ ఉంటుంది ఈ కంప్లైంట్. సో, నైట్ టైం ఏం చేయొచ్చు అంటే వీళ్ళు పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడము, ఇంకా ఒకవేళ స్ట్రైట్‌గా పడుకోవాలనుకున్నప్పుడు తల కింద ఇంకా భుజం కింద కొంచెం ఎత్తుగా పెట్టి పడుకోవడము బెటర్. అండ్ ఆల్సో నైట్ పడుకునే ముందు మీరు ఫుడ్ 2-3 అవర్స్ ముందే తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మసాలాలు, కారం ఇవన్నీ తగ్గించి తినాలి. అండ్ కాఫీ, టీ ఇలాంటివన్నీ ఎంత వీలైతే అంత కట్ డౌన్ చేయాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో అస్సలు తీసుకోకుండా ఉంటే బెటర్. ఇవన్నీ ఫాలో అయినా కూడా మీకు ఇంకా ఈ సింప్టమ్స్ తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా మీరు మెడికేషన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకే వాడాలి. ఓవర్ ద కౌంటర్ ఇవి మనకి మెడికల్ షాప్‌లో ప్యాంటోప్లు ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి అలా మీ ఇష్టం వచ్చినట్లు వేసుకోవడానికైతే సేఫ్ కాదు. మీ డాక్టర్ని మీ ఆబ్స్టెట్రిషియన్ కన్సల్ట్ అయ్యి సరైన మెడికేషన్ తీసుకోవడం బెటర్.